జంతర్ మంతర్ వద్ద నిరసనలు ఎన్ఐఏ విచారణ డిమాండ్పై ఢిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. సీజేపీ నిరసనలు జూలై 20 నాటి పార్లమెంటు మార్చిపై పిటిషనర్ విచారణ కోరారు. విద్యార్థుల ఆందోళనలపై ఢిల్లీ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు జూలై 20వ తేదీన పార్లమెంట్ కు చేసినటువంటి మార్చిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్లు దాఖలైంది. పిటిషనర్ తరపు న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా దాఖలు చేసినటువంటి ఈ అత్యవసర పిటిషన్ విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి డికే ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఈ పిటిషన్ ని రేపు శుక్రవారం విచారించనున్నట్లు కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ వాదన ఒకటే, ఈ సోకాల్డ్ విద్యార్థి ఆందోళన ఏదైతే ఉందో దాని కారణంగా ఢిల్లీ మొత్తంగా కూడా బందీగా మారిపోయింది. రహదారులన్నీ కూడా దిగ్బంధించారు. సామాన్య ప్రజలు, ఢిల్లీ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీన్ని ఎన్ఐఏ చేత విచారింపజేయాలి. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, నిజంగా బాధిత విద్యార్థులు ఉన్నారా ఈ యొక్క ఆందోళనలో, వేరే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ యొక్క ఆందోళనలో చొరబడ్డారా అన్న అంశాలన్నిటిపై కూడా విచారణ జరిపించాలి. సాధారణంగా నిరసనలు, రహదారులు దిగ్బంధనం వంటివి స్థానిక పోలీసులకు సంబంధించినటువంటి అంశాలు. అయితే ఈ పిటిషన్ లో ఎన్ఐఏ విచారణ కోరటం వెనుక ఈ నిరసనలో ఏవైనా దేశ విద్రోహ శక్తులు లేదా కుట్రపూరిత శక్తులు పాత్ర ఏదైనా ఉందా అనే కోణాన్ని తీసుకురావడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉన్నప్పటికీ కూడా రహదారులను స్తంభింపజేసి ఇతరుల స్వేచ్ఛను హరించడం, భంగం కలిగించడం అనేది గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో, ఉదాహరణకి షాహీన్ బాగ్ తీర్పు కూడా మనం చూసాం. ఆ సందర్భంలో కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఈ అంశంలో విద్యార్థుల నిరసన హక్కుకు, అదేవిధంగా సామాన్య పౌరుల ప్రాథమిక హక్కులకు మధ్య కొంత సమతుల్యతను బ్యాలెన్స్ ఎలా పాటించాలన్న దానిపైన అయితే ఈ విచారణ తీసుకోబోతుంది. సో రేపు దీనిపైన ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా కొంత అందరికీ కూడా ఆసక్తికరంగానే ఉంది. అయితే మరోపక్క సుభాన్ ఇప్పటికే నీట్ రద్దు డిమాండ్ తో స్టాలిన్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఈ నిరసనలకు మద్దతు ఇస్తున్న వేళ ఢిల్లీ హైకోర్టు ద్వారా ఈ వ్యవహారం అనటం నిరసన తీవ్రతను కూడా పెంచిందని చెప్పొచ్చు. కోర్టు రేపు ఇచ్చే ఆదేశాలు లేకపోతే వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఈ ఆందోళన భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయి. మరోపక్క ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులు ప్రధాని మోదీ చేసినటువంటి ప్రకటన ఏదైతే ప్రశ్న పత్రాల లీకేజీ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని చేసినటువంటి ప్రకటనను ఎగతాళి చేస్తూ సీజేపీ నేతలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆందోళనను ఇంకా తీవ్రతరం చేశారు. విరిగిన ఎముకకు బ్యాండేడ్ చేస్తే నయం కాదు, ఈ ప్రతిపాదన విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవటం అని కూడా సీజేపీ నేతలైతే మండిపడుతున్నారు. పేపర్ లీకేజీలు అనేది కోర్టుల కొరత వల్ల వచ్చింది కాదు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థత, వ్యవస్థాగత వైఫల్యం వల్లే జరిగింది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలనేది సీజేపీ నాయకుడు అభిజిత్ దీప్కే చేసినటువంటి ట్వీట్ లో కూడా డిమాండ్ చేశారు. సీజేపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి 4 డిమాండ్లలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి, పేపర్ లీకేజీలు భయం లేదా ఒత్తిడితో ఆత్మహత్య చేస్తున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టకూడదు, ఈ నిరసనకారులపై దాష్టీకానికి పాల్పడినటువంటి పోలీస్ అధికారులపై కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ 4 డిమాండ్లే ఇప్పుడు సీజేపీ ప్రధానంగా చేస్తున్నటువంటి 4 డిమాండ్లు. సరే, కేంద్రం మరి ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తుందో చూడాలి. మరోపక్క ఉభయ సభలు కూడా ఈ అంశం పైన స్పందింపజేస్తున్నారు విపక్షాలు.